క్రికెట్ 16వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో పుట్టింది. ఇది మొదట్లో పిల్లలు ఆడే ఆటగా మొదలై తర్వాత పెద్దలు ఆడటం కూడా ప్రారంభించారు. పూర్వం గొర్రెల కాపర్లు తమ పని మధ్యలో ఈ ఆటను ఆడేవారు. 18వ శతాబ్దంలో ఇది ఇంగ్లాండ్లో జాతీయ క్రీడగా మారింది. మొదట్లో ఈ ఆటలో 2 స్టాంపులు మాత్రమే ఉండేటివి. 1744లో మొదటిసారిగా క్రికెట్ రూల్స్ ని తయారు చేశారు. కాలం మారుతూ ఉండటం వల్ల ఇందులో చాలా మార్పులు జరిగాయి. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ క్రీడల్లో ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఈ ఆటలో పోటీ పడతాయి. ఐసీసీ క్రికెట్ కి సంబంధించిన అన్ని రూల్స్ చాలా పర్యవేక్షిస్తాయి. టెస్ట్ క్రికెట్ ఆటల్లో అత్యంత పురాతనమైనది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మన ఇండియాలోనే ఉంది. క్రికెట్ లో బౌలింగ్, బ్యాటింగ్ మరియు ఫీల్డింగ్ అనే 3 ప్రధాన విభాగాలు ఉంటాయి. కోకోకోలాను 1886లో జాన్ ఎస్ వెంబర్టన్ కనుగొన్నారు. ఇది మొదట్లో ఔషధంగా అమ్మబడేది. దీని పేరు కోకా ఆకులు మరియు కోలా గింజల నుంచి వచ్చింది. మొదటిసారిగా జాకబ్స్ ఫార్మసీలో దీనిని అమ్మారు. ఇది లోగన్ బ్రాండ్ ఎం రాబిన్స్ డిజైన్ చేశారు. డైట్ కోకాను 1982లో ప్రవేశపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 200 దేశాలకు పైగా ఇది అమ్ముడుపోతుంది. రోజుకు సుమారు 1.9 బిలియన్ల సార్లు దీన్ని తాగుతారు. కౌంటర్ బ్యాటిల్ డిజైన్ 1915లో రూపొందించబడింది. 1928 నుండి ఒలింపిక్స్ గేమ్స్ లో ఇది స్పాన్సర్ గా ఉంది. శాంతాక్లాకు ఆధునిక రెడ్ అండ్ వైట్ వేషధారణకు కోకోకోలా కంపెనీయే కారణం. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 500కు పైగా బ్రాండ్లను కలిగి ఉంది. న్యూ కోల్ అనేది 1985లో విఫలమైన మార్కెటింగ్ ప్రయత్నం. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం అట్లాంటా, జార్జియాలో ఉంది. నెమలి భారతీయ జాతీయ పక్షి. మగ పక్షిని మాత్రమే నెమలి అంటారు. ఆడపక్షిని నెమలి కోడి అని పిలుస్తారు. నెమలి ఈకలు చాలా అందంగా ఉంటాయి మరియు ఇవి వర్షం పడే సమయంలో నాట్యం చేస్తాయి. ఇవి ఎగరగలవు. అంత ఎత్తుకి కాదు, అంత దూరంకి కాదు. ఇవి సర్వహారులు, అంటే మొక్కలను, విత్తనాలను మరియు చిన్న కీటకాలను మాత్రమే తింటాయి. ఇవి చాలా గట్టిగా శబ్దం చేయగలవు. భారతీయ సంస్కృతిలో నెమలికి చాలా ప్రాముఖ్యత ఉంది. వీటి తలపై కిరీటం లాంటి భాగం ఉంటుంది. అలాగే ఇవి పరుగులో చాలా చురుగ్గా ఉంటాయి. నెమళ్ళు తోటలో పాములను, కీటకాలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి సాధారణంగా 10 నుంచి 25 సంవత్సరాల వరకు బతుకుతాయి. గుర్రాలు నిలబడి కూడా నిద్రపోగలవు. అలాగే వీటికి మంచి వినికిడి శక్తి మరియు జ్ఞాపక శక్తి కూడా ఉంటాయి. వీటి కళ్ళు తలకి ఇరువైపులా ఉండటం వల్ల పెద్ద పరిధిని కూడా చూడగలవు. గుర్రాలు సాంఘికంగా జీవిస్తాయి, అలాగే గుంపులుగా నివసిస్తాయి. పుట్టిన కొద్దిసేపటికే ఇవి పరిగెత్తగలవు. వీటికి 350 డిగ్రీల విస్తృత దృష్టి ఉంటుంది. ఇవి తమ శరీర భాష మరియు సంకలింపుల ద్వారా సంభాషించుకుంటాయి. ఇవి శాకాహారులు, కేవలం గడ్డిని మాత్రమే తింటాయి. వీటి కాళ్ళు చాలా బలంగా ఉంటాయి, చాలా దూరం పరిగెత్తగలవు. వీటికి పెద్ద గుండె మరియు ఊపిరితిత్తులు ఉంటాయి. వీటి చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఒక్క ఈగ వాలినా కూడా తెలిసిపోతుంది. గుర్రాలకు ప్రత్యేకమైన జీర్ణ వ్యవస్థ ఉంటుంది. అలాగే ఇవి సాధారణంగా 25 నుంచి 30 సంవత్సరాల వరకు బతుకుతాయి.